నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం బీజేపీలో చేరతారా, ఆ దిశగా ప్రయత్నిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలుగుదేశం మహిళా నాయకురాలపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన సస్పెన్షన్ కు గురయ్యారు. ఎన్నికలకు ముందే ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. సత్యవేడు టికెట్ దక్కించుకున్నారు, ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 3 నెలలు గడవక ముందే ఆయన పార్టీకి దూరం అయ్యారు. అయితే కనీసం తనకు నోటీసులు ఇవ్వకుండా సస్పెన్షన్ వేటు వేయడంతో మనస్తాపానికి గురయ్యారు. ఇంత జరిగాక పార్టీలో కొనసాగడం అంత శ్రేయస్కరం కాదని భావిస్తున్నారు. అందుకే తమిళనాడు బీజేపీ నేతల ద్వారా ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తనపై ఎమ్మెల్యే ఆదిమూలం లైంగికంగా దాడి చేశారని టీడీపీ నాయకురాలు నేరుగా హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా బయట పెట్టారు. సీక్రెట్ కెమెరాలతో చిత్రీకరించిన వీడియోలను సైతం అందించారు. దీంతో మారు మాట లేకుండా టీడీపీ హైకమాండ్ ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే దీనిని ఆదిమూలం కుటుంబ సభ్యులు, అనుచరులు తప్పుపడుతున్నారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా నేరుగా చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. డిఎన్ఏలను పరిశీలిస్తున్నారు. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఏకంగా పార్టీకి చెందిన ఒక నాయకురాలు తనపై లైంగిక దాడి జరిగిందని చెప్పడంతో హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. వైసీపీ నేతల లైంగిక ఆరోపణలు వచ్చి ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలపెట్టే నేపథ్యంలో వెంటనే టీడీపీ ఈ ఘటనపై స్పందించింది, చర్యలకు ఉపక్రమించింది. అయితే టీడీపీ అధిష్టానం వ్యవహరించిన తీరుతో ఎమ్మెల్యే ఆదిమూలం మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. కనీసం తన వయసును కూడా పరిగణలోనికి తీసుకోకుండా, కనీసం విచారణ చేపట్టకుండా తాను తప్పు చేశానని నిర్ధారించిన పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. టీడీపీలో సైతం ఆయనకు పెద్దగా మద్దతు లభించడం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో తమిళనాడు సన్నిహిత బీజేపీ నేతల ద్వారా ఆ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఎన్డీఏలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితుల్లో ఆదిమూలంను బీజేపీలోకి తీసుకోవడం అనుమానమేనన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.